శ్రీరామచంద్రాయ నమః. పద్యమాధుర్య వీక్షకులకు నమస్సులు. తెలుగు కవి చేసిన కవిత సేద్యం పద్యం, ఆనంద వైద్యం పద్యం. పద్యం మనోరోగానికి మందులా పనిచేస్తుంది. మల్లెల లాంటి పరిమళ భరిత పద్యములను మీకు వినిపిస్తున్నాను. విని భక్తి పారవశ్యంలో ఓలలాడండి. నొక్కడే చాలు నిచ్చల బలోన్నతుడంతటి కార్యమైనన్ దాజక్కను నర్ప కౌరవుల సంఖ్యులు పట్టిన దేనుకోటులంజిక గనీక తత్ప్రబల సేననేక శిలీముఖంబులన్ మొక్కపడంగ చేసి తుదముట్టడి యొక్క కిరీటి భాస్కరా. ఓ భాస్కర, ఎంత గొప్ప కార్యమైనను నెరవేర్చుటకు నిజమైన బలశాలి ఒక్కడు చాలును. దుర్యోధనాదులకు కౌరవులు అనేకులు గోవులను పట్టుకొనినను వారి సైన్యములను వారిని గెలిచి అర్జునుడొక్కడే గోవులను మరలించెగదా. కట్టెడ దప్పి తాము చెడు కార్యము చేయుచు నుండిరేనిన్ దోబుట్టిన వారినైన విడిపోవుట కార్యము దౌర్మధాంధ్యమున్ దొట్టిన రావణునితో నెడబాసి విభీషణాఖ్యుడా పట్టున రాము జేరి చిరపట్టము గట్టుకునండే భాస్కరా. ఓ భాస్కర, మర్యాద ఎరుంగక అన్యాయముగా చెడ్డ పనులను చేయుచుండినవాడు తోడబుట్టువుగా నుండినను వానిని వదిలిపోవుట మంచిది. రావణాసురుడు గర్వంతో కన్నుగానక యుండగా విభీషణుడు వదిలిపెట్టి శ్రీరాముని చేరి లంకాపురమునకు స్థిరమైన రాజుగా అయ్యను కదా. కట్టెడయైనట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చిన్ ఏ గతిన్ బెట్టునో పెట్టినట్లనుభవింపక తీరదు కళ్ళు మీదుగన్ కట్టగవ్రేలుడంచు తల క్రిందుగా గట్టిరే ఎవరైనన్ ఆ చెట్టున గబ్బిలంబులకు చేరిన కర్మముగాక భాస్కరా. ఓ భాస్కర, విధి నిర్మితమైనట్టి తమ ఫలము ఎట్టులుండునో ఎట్లు త్రిప్పునో తప్పక అట్లే అనుభవింపవలెను గాని తప్పించుకున్న వీలు లేదు. గబ్బిలములు చేసుకున్న పాప ఫలముల వలనే గాని ఎవరైనా తలక్రిందులుగా వేలాడవలసినదని చెట్లకు గబ్బిలాలను కట్టేశారా. కట్టడలేని కాలమునగాదు శుభంబరులెంతవారున్ చేపట్టిననైన మర్తునకు భాగ్యము రాదను తెల్లకల్లా కాదెట్టని పల్కినన్ దశరథేశ వశిష్ఠులు రామమూర్తికిన్ పట్టము గట్టగోరి రదిపాయక చేకురె నోటు భాస్కరా. భాస్కర, దైవం యొక్క ఏర్పాటు లేకున్నచో ఎంత శక్తి గల ఇతరులు పూనుకొనును మేలు కలగదు, భాగ్యము రాదు. ఇది నిక్కము. దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ప్రయత్నించినప్పటికీ శ్రీరామునకు పట్టాభిషేకము చేయజాలకపోయేది కదా. కానక చెరబోల దది కర్ముడు నమ్మికలెన్ని చేసినన్ దానది నమ్మివానికడ డాయగబోయిన హని వచ్చున్ నచ్చో నది ఎట్లనన్ కొరకు చూపుచు నొడ్డిన బోను మెలుగ బోనని కాన కాసపడి పోవుచుగూలదే కొక్కు భాస్కరా. దుర్మార్గుడు ఎన్ని నమ్మకములు చెప్పినను వాని విషయములను చక్కగా వివరింపక దగ్గర చేరరాదు. నమ్మి చేరినచో తప్పక కీడుగలుగును. ఎట్లనగా ఆహారము ఉంచి బోను పెట్టగా కొక్కు ఇది బోను అని తెలియజాలక ఆశపడి చచ్చును గదా. రాగ భావవాహినిలో ఓలలాడి తేనెలూరు తేట తెలుగు పద్యమాధుర్యాన్ని ఆస్వాదించారు కదా. పద్యమాధుర్యం అశేష తెలుగు ప్రజల మనస్సు గెలిచిన పౌరాణిక, చారిత్రక, ఆధునిక పద్యాలతో మీకు వీణుల విందు చేయనుంది. కనుక దయచేసి పద్యమాధుర్య ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.